అయితే ఏంటి ఇప్పుడు మనం మొత్తం కుక్కర్ లో కుక్ చేసేస్తామా? అవును మేడం, దీన్ని 1 part డిష్ అంటారు. కుక్కర్ మాత్రం సైజ్ పర్ఫెక్ట్ గా ఉంది మా ఫ్యామిలీ. యా, ప్రీమియర్ కుక్వేర్. ఇది కలర్ ఫేడ్ అవ్వదు, స్టెయిన్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చక్కగా మాడదు కూడా, ఇందులో మాడదు కూడా, అండ్ దాంతో పాటు స్క్రాచ్ ప్రూఫ్ కూడా అక్క. అవునా? యా, హెల్దీ కుకింగ్ కోసం హ్యాండ్ అనోడైజ్డ్ టెక్నాలజీని యూజ్ చేశారు. స్టైలిష్ అండ్ స్టడీ బ్యాక్ లైట్ హ్యాండిల్ తో సేఫ్ హ్యాండ్లింగ్. ఇండియాలో ISI సర్టిఫైడ్ ట్రస్టెడ్ క్వాలిటీ. ఇంట్లో కుక్ చేసే మా లాంటి లేడీస్ కి ఇది బెస్ట్ అమ్మా. ఎన్ని సంవత్సరాలైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతగానే అవ్వదు. ఇప్పుడు మా కాంతం వండుతాడు చూడండి, నా భూతో నా భవిష్యత్తు. అసలు వంట నేర్చుకోవడానికే వీడు పుట్టాడా అన్నంతలా కుక్ చేస్తాడండి. నిజమేనా? నిజమే, నమ్మొచ్చా? joke చేస్తున్నావా? నిజంగా నమ్మొచ్చు. మా అమ్మగారు ప్రత్యేకంగా ఊరు నుంచి పంపించారు నా కోసం. ఆయిల్ తీసుకొని కొంచెం ఇందులో పోయింది. చూసారా, వీడు చేసే పనులు తక్కువ, నాకు చెప్పడం ఎక్కువ ఉంటుంది. తీసుకోండి సార్. ఇప్పుడు నూనె వేడెక్కాలిగా కాంతం. కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా మా వాడు కొత్త వాళ్ళు వస్తే కంగారు అయిపోతూ అలా ఉంటారు. ఏం అనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ముద్ర అంటారా? ఫస్ట్ దీంట్లో మనకు కావాల్సింది తీసుకొని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలి మేడం. నాకెందుకో ఈ రోజు కొద్దిగా గీ కూడా యాడ్ చేయాలనిపిస్తుంది అక్క. గీ అంటే మంచి ఫ్యాట్, అది ఇదని బాగా చూస్తున్నాను. యాక్చువల్లీ పులావ్స్ లో కాంబినేషన్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, స్మెల్ అదిరిపోతుంది. ఫస్ట్ బిర్యానీ ఆకు మేడం, ఓకే, ఆ తర్వాత పువ్వు, ఆ తర్వాత లవంగాలు, ఓకే, ఆ తర్వాత సాజీరా. సూపర్. ఇప్పుడు తర్వాత లవంగాలు వేసుకుంటున్నాం మేడం, జాపత్రి, దాల్చిన చెక్క, నేను కూడా వేస్తాం. ఇలాచీ. ఇలాచి. ఇది మరాఠీ మొగ్గ. ఓ, ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం, జీడిపప్పు కూడా వేసుకున్నాం. మనం నెక్స్ట్ మిర్చిలు వేసుకున్నాం. నేను ఒకటి అడగచ్చా? మీరు అప్పట్లో బయట ఒక షో చేసేవాళ్ళు కదా, భార్య భర్తలు డిషం కొట్టుకునే వాళ్ళు. అప్పట్లో కదా, ఇప్పట్లో కంటిన్యూ. అదంతా నిజమేనా? నిజం. ఏదో ఒక రోజు మా కాంతం గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకొని వస్తానక్క. మేడం మా ఓడికి పాపం అందరు అమ్మాయిలు ఇబ్బంది పెట్టేస్తున్నారు మేడం. అందుకే ఎవరన్నా ఒక్కరినే లవ్ చేయాలి, అంతమంది లవ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కరివేపాకు వేసుకుందాం మేడం. ఓకే మేడం, కరివేపాకు వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్ని వేసేసారా? మేడం కొంచెం పసుపు వేసుకుందాం. జీలకర్ర పొడి కూడా కొంచెం వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేర్చుకో. మొత్తం వేసాను మేడం, కాదు బాగుంటుంది టేస్ట్. మొత్తం వేయచ్చండి. ఓకే. గరం మసాలా. నెక్స్ట్ ఇది గరం మసాలా మేడం, ధనియాల పొడి. దీంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, వేసేయండి. నేను కలుపుతాను మేడం. సరే, ఇప్పుడు ఇట్లా కలిపి మొత్తం కలిపిన తర్వాత అయిపోయిందా? దీంట్లో మష్రూమ్స్ వేసుకుందాం. ఓకే. మరి పుదీనా ఎప్పుడు వేస్తావు? అట్లా పట్టుకోండి మేడం ఒకసారి. నేను కలుపుతాను, పక్క జరగనే పట్టుకున్నాను. నాకు ఇచ్చేస్తున్నారు. చిన్న చిన్నగా మనం చనివిచ్చామనుకోండి, అయిపోయింది ఇంకా. మేడం ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు బాగా ఫేమస్ కదా, నేను కూడా అట్లా బాగా ఫేమస్ కావాలంటే, ఇంకా అంటే ఇప్పుడు ఫేమస్ నేను, దానికన్నా ఎక్కువ ఫేమస్ కావాలంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ఇలా టీవీలో చాలా ఎక్కువగా పనిచేస్తేనే బయట సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. లేదు అంటే ఒక నైట్ బ్యాంక్ లో దొంగతనం చేయి, ఫుల్ ఫేమస్ అయిపోతుంది. మీరు ఏం చెప్తే ఆయన చేసేలా ఉన్నారు. మా హర్యానా మేడం చెప్పారు కదా అని బయటికి వెళ్ళి ఆయన నిజంగా దొంగతనం చేస్తే కోనరతు ఫస్ట్ క్వశ్చన్. మేడం అటు కొంచెం ఉప్పు ఉంటే తీసుకోరా? అమ్మో, ఉప్పు కొంచెం ఉప్పు చేతికిస్తే గొడవలు అయితే తినడానికి పక్కన పెట్టాను. ఇదేంటంటే పెరుగు, టమాటో, ఎండుమిర్చి, కాజు, వీటన్నిటి మిక్స్ చేసి జ్యూస్ చేసిన మేడం. నార్మల్ గా టమాటో ప్యూరీ లాంటిది లేదంటే కాజు పేస్ట్ లాంటిది చేస్తాం, కానీ ఈ కాంబినేషన్ చాలా కొత్తగా బాగుందబ్బా. విన్నారా? పెరుగు, జీడిపప్పు, దాని తర్వాత ఎండుమిరపకాయలు, టమాటో. నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. రోజు ఇంత టేస్ట్ గా తింటున్నావు నువ్వు. కాంతం గడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా? వాడికి ఎంత నోటి దూలు ఉన్నా చేతిలో మాత్రం ఫుల్ మ్యాజిక్ ఉంది. అర్థమవుతోంది ఇవన్నీ వేయడం బట్టి. సో డెఫినెట్ గా ఈ షో చూసి మేము ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్ వంటకాలు తీసుకొచ్చేది. నో డౌట్ అసలు. సో అవును, మీరు సరికొత్తగా సంజమ్నిలో రాబోతున్నారంట. ఏంటి ఆ షో? ఏంటి? ఎస్, ఒక కొత్త సీరియల్ తో నేను మీ ముందుకు రాబోతున్నాను. బట్ అది కొద్ది రోజుల్లో ప్రోమోస్ అవన్నీ వస్తాయి, చూస్తూ. అంటే మన క్యారెక్టర్ ఏంటి? హీరోయినా?
హీరోయిన్ అన్నప్పుడల్లా గుండె జల్లుమంటుంది. కొన్నేళ్ల క్రితం అలా చేసేదాన్ని, ఇప్పుడు ఆ పరిస్థితి నాకు లేదు. ఒక అత్త క్యారెక్టర్, అమ్మ క్యారెక్టర్ లో ఇంకుదిరితే ఇంకా బామ్మ క్యారెక్టర్లకు పిలుస్తారు తప్ప ఇంకా హీరోయిన్ కి నన్ను పిలవరు. బామ్మ ఇంకా అప్పుడే టైం ఉంది అక్క, మనకి మనం ఎవర్ గ్రీన్ అక్క. కేవలం నేను మా ఆయనకు మాత్రమే hit. సో కొద్దిగా పుదీనా యాడ్ చేసుకుంటున్నాం మనం. ఎగ్జాక్ట్ గా 6 గ్లాసులు పోసుకుందాం మేడం. ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకున్నారు? 4 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి మనం 6 గ్లాస్ సరిపోతుందా? సరిపోతుంది. ఓహో, అది ప్యూరీ అదంతా యాడ్ చేసి చేశాడు వాడు నానబెట్టాడు కూడా బియ్యం. ఎందుకంటే ఇప్పుడు అవి బియ్యం నానబెట్టినాం మేడం ఇక్కడ ఫస్ట్. ఓకే, ఎంతసేపు దానివల్ల నానబెట్టారు అది? గంట అయింది మేడం. మీరు మేకప్ ఎంతసేపు వేసుకున్నారు అంతసేపు, అప్పుడు స్టార్ట్ చేసి. నువ్వు కూడా కొంచెం వేసుకోవాల్సిందిగా, చూడలేకపోతున్నావు. ఆ, అంటే బాయ్స్ కేర్ అని చెప్పారు మేడం మేకప్. అవును, వేసిన అయిపోయినా అంతేగా మొహం. ఒరిజినల్ అంతే ఆట మొత్తం. ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తే ఇంకా సన్నగా ఇలా మెయింటైన్ చేస్తున్నావు. అక్క నీ చిన్న ఉన్నప్పటి నుండి నువ్వు నన్ను చూస్తున్నావా అక్క? అంటే ఇప్పుడు కూడా నేను చిన్నదానిలోనే ఫీల్ అవుతాను. అదనమాట. నేను సడన్ గా ఎందుకు నేను నాకు అంత ఏజ్ ఉందా అని అనుకున్నాను అక్క. నాకెంత ఏజ్ అనుకుంటున్నావు ఏంటి? బహుశా నీకు 40 దాటి ఒక 5-6 నీలాగా 40 దాటాయి అనుకుంటున్నావా? నేను ఇంకా 30s లోనే ఉన్నాగా. తేరి ఒక్క నా అందం చూడు, నేను చూడు ఎంత మెయింటైన్ చేస్తున్నాను. బుగ్గలు చూడు. మీరేంది మేడం, మీ ఆడవాళ్ళంతా ఎప్పుడైనా వయసు, అందం, మొత్తం ఐడి గురించి మాట్లాడుకుంటారు. మా మగవాళ్ళు ఎప్పుడైనా అట్లా మాట్లాడుకుంటారా? ఎప్పుడైనా గ్లాసు, పెగ్గు ఇవే మాట్లాడుకుంటాం. వయసు, అందం అసలు పట్టించుకోం తెలుసా? అవి మీకు ఉండవు కదయ్యా. ఎప్పుడు చూసినా ముస మొహాలు వేసుకొని ఉంటారు. వయసు ఉండదా? అందం గురించి అంటారా? అబ్బా, అర్థమే సిగ్గుపడుద్ది. నా ఏజ్ ఎంత అనుకుంటారు మేడం? జస్ట్ 14 అంతే. బయటకు వెళ్ళి షోలో మైనర్స్ ఇక్కడ నాట్. ఆయన అసలు ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారా నువ్వు? నవమాసాలు మిమ్మల్ని మోసి కని తర్వాత మా గ్లామర్ మేము మెయింటైన్. నేను కదా డైలాగ్ చెప్పాలి. ఇది పొంగుతుంది మీ లెక్క, మీది ఇది కూడా పొంగుతుంది. ఆగురు ఆగురు. లాస్ట్ లో కొత్తిమీర వేసి మనం కొద్దిసేపు క్లోజ్ చేస్తే అది రెడీ అయిపోతుంది. ఇంకొక విషయం చెప్పాలి మేడం, ఈ కుక్కరు మా మగవాళ్ళు సేమ్ టు సేమ్ మేడం. కింద ఎంత మంటున్నా, లోపల ఎంత ప్రెజర్ ఉన్నా బయటికి విజిల్ వేసుకుంటా జాలీగా ఉంటాం మేడం. దీంతో పాటు ఇంకొకటి కూడా ఉంది, మగవాళ్ళు వాళ్ళని వాళ్ళు పొగుడుకోలేకపోతే వాళ్ళు బతకలేరు తెలుసా. అది ఆడవాళ్ళది మేడం. ఇంతసేపు మీరే కదా పొగుడుకున్నది. మీ దగ్గర పొగడాల్సినటువంటి విషయాలు ఏవి లేవయ్యా. నా దగ్గర కాదు. తిన్నాక చెప్తాను నేను. ఎట్లా ప్రెజర్ వచ్చింది కదా, మనం ఓపెన్ చేసి సర్వీస్ అది ఒక పని చేద్దాం. ఒకవేళ పులావ్ బాగుందని అనుకో, నువ్వు ఎట్లాగో బ్లాగులు చేస్తున్నావు కాబట్టి నేను నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని శ్రీవాణి అక్క నీకు ఛానల్లో మాట్లాడుతుంది. ఓకేనా మేడం? ఫాలోవర్స్ పెరుగుతారు కదరా. ఓకే, బెస్ట్, మంచి డీల్. ఓకే మేడం, సర్వీస్ బౌల్ చేసుకోమని నా ముందే మాట్లాడుతున్నాను చూడండి. మా ఊళ్ళో కాదు ఇది. కలర్ అయితే చూడ్డానికి. రైస్ కూడా ప్రాపర్ గా బాయిల్ అయింది. చూసిర్రా, అంటే నీకు తెలియకుండా మీరే పొగుడుతారు. నేను ఎప్పుడెప్పుడు ఇది టేస్ట్ చేద్దామా అన్నట్టు చూస్తున్నాను. యాక్చువల్లీ వెయిటింగ్. కాంతం చూడ్డానికి చాలా టేస్టీగా ఉందిరా. యాక్చువల్లీ నా పరిస్థితి కూడా అదే, కాకపోతే అడగలేకపోతున్నాను అంతే. కాంతం ఇచ్చి కాంతం. సరే తిందాం మేడం. తిందాం. వావ్, ప్రాపర్ పులావ్ స్మెల్. సో కాంతం చేతిలో మ్యాజిక్ అయితే చూసాము.